ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటింది. 5 ఏళ్లు అధికారం చెలాయించిన వైసీపీకి అనూహ్యంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. ఇక ఓడిపోయిన నాయకులు దాదాపు కనిపించడమే మానేశారు. పవర్లో ఉన్నప్పుడు తమతో అడ్డమైన పనులు చేయించి ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న టైంలో నాయకులు కనిపించకుండా పోవడంతో ఆ నియోజకవర్గంలో క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది, అసలు అక్కడ ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ కుండమార్పిడి రాజకీయాలు చేసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుని మార్కాపురం అభ్యర్థిగా, మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరు క్యాండిడేట్గా జగన్ కుండమార్పిడి చేశారు. అది ఆయా అభ్యర్థుల ఇష్టానుసారం జరిగిందో లేక వైసీపీ అధ్యక్షుడు తన సొంత సర్వేల ద్వారా తీసుకున్న నిర్ణయమో కానీ అప్పట్లోనే 2 సెగ్మెంట్లలో వైసీపీ వర్గాలు అసంతృప్తితో రగిలిపోయాయి. అయితే జగన్ మార్పుల చేర్పుల ఫార్ములా 2 నియోజకవర్గాల్లోనూ వర్కౌట్ కాలేదు. 2 చోట్ల ఆ పార్టీ పరాజయం పాలైంది. ఓటమి తర్వాత అన్నా రాంబాబు, కుందూరు నాగార్జునరెడ్డి తాము పోటీ చేసిన నియోజకవర్గాలకు పూర్తిగా దూరమయ్యారు. ఎన్నికలు ముగిసి 6 నెలలు దాటుతున్నా కార్యకర్తల మంచి చెడు పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడని ఇటీవల గిద్దలూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలు భగ్గుమన్నారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జిగా జగన్ ప్రకటించిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి తమకు వద్దని సమావేశంలో నినాదాలు హోరెత్తించారు. గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా తిరిగి అన్నా రాంబాబుకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే స్థానిక నేతలకు గిద్దలూరు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గంలో లేని నేతకు ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ నిర్ణయాలతో అసలే అవసాన దశలో ఉన్న పార్టీ పూర్తిగా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారట. నాగార్జున ఒంటెద్దు పోకడలతో గిద్దలూరులో వైసీపీ కేవలం 600 ఓట్ల తేడాతో ఓడిపోయిందని, తిరిగి నాగార్జున రెడ్డిని మార్కాపురం పంపించి వేయాలని అధిష్టానానికి లేఖలు కూడా రాశారట. ఇప్పుడు ఆ లేఖలు గిద్దలూరు వైసీపీలో హాట్ టాపిక్గా మారాయి. అసలే అధికారం లేక కష్టకాలంలో ఉంటే ఇప్పుడు ఈ గ్రూప్ రాజకీయాలు ఏంటని వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఇటు అన్నా రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గంలో 15 ఏళ్ల రాజకీయ అనుబంధంతో పాటు గిద్దలూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. తనకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిన గిద్దలూరు నియోజకవర్గంలో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని రాంబాబు సైతం అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఆర్థికంగా, రాజకీయంగా ఆయన బలమైన నేత అవటంతో తమకు అండగా ఉంటారని వైసీపీ పెద్దలకు ఒక వర్గం లేఖల మీద లేఖలు రాస్తున్నారట. మరో వర్గం మాత్రం గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన స్థానిక రెడ్డి నేతలకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతుందట. ప్రస్తుతం గిద్దలూరు ఇన్ఛార్జిగా జగన్ ప్రకటించిన కుందూరు నాగార్జునరెడ్డి పూర్తిగా మార్కాపురానికే అంకితమవటంతో తమ మంచి చెడు పట్టించుకునేవారే కరువయ్యారని కార్యకర్తలు నాగార్జునరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. నాగార్జున తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ పార్టీలో ఎక్కువ అవటం కొంతమంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఒంగోలు తప్ప మిగిలిన 11 నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగాయి. గిద్దలూరు నియోజకవర్గాన్ని ఇప్పుడు టచ్ చేస్తే మిగిలిన సెగ్మెంట్ల నుంచి కూడా డిమాండ్లు పెరుగుతాయని వైసీపీ పెద్దలు భయపడుతున్నారట. అసలే వలసలతో లీడర్లు కరువైన పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మార్పులు చేయాలంటే కష్టమని వెనక ముందు అవుతున్నారట. అందుకే గిద్దలూరులో అంత రచ్చ జరుగుతున్నా చూసి చూడనట్టు పోతున్నారని టాక్ నడుస్తోంది.